ఎండాకాలం కంటే చల్లకాలమే తొందరగా లేస్తారు. ఏం పోయే కాలం రా మీకు. అసలే రాక ఎప్పుడో చూసిన చైనీస్ సినిమాలోని రొమాంటిక్ సీన్ నా కల్లోకి వచ్చి నేను ఆనందపడుతుంటే అప్పుడే మా అమ్మ వచ్చి తట్టి మరీ లేపి వస్తే పందిలాగా పడుకున్నావు లేయి ఇంకా తెల్లారింది శుక్రవారం అయితే అని లేపి బాగా తిట్టిద్దేమో అనుకుంటే వచ్చి తలదూకుంటే ఆమెకేదో రాత్రి కళ వచ్చిందంట. దాని గురించి నాకు వివరించి చదువుతుంది, ఆనందపడుతుంది. మా తమ్ముడు అయ్యప్ప మాలేసి మా అమ్మ కల్లోకి వచ్చిందంట. అమ్మకు వచ్చిన కళ మంచిది కాబట్టి చెప్పింది. నాకు వచ్చిన రొమాంటిక్ సీన్ గురించి మా అమ్మ చెప్పాను అనుకో దాన్ని మా అమ్మకు వచ్చిన కళ గురించి చెప్పడం అయిపోయిన తర్వాత ఇంక తిట్టిందిరా. అదేంతసేపు ఏమల్లా మళ్ళీ బయటకు వచ్చి చూసేలోపు ఇంట్లో పని అంతా చేసింది కింద. జస్ట్ నాకున్న పని ఏంటంటే పైకి వెళ్ళి అక్కడే పడేసి అవన్నీ తీసి నీట్ గా సర్ది ఇల్లంతా చిమ్మి తుడిచి రమ్మంది. నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఇల్లు చిమ్ముతా తుడుస్తా అంతా బానే ఉండిద్ది, కసువు మాత్రం ఎత్తను మూలలోనే ఉంచుతా. ఎందుకంటే పని చేసినా సరే మా అమ్మతో తెట్టించుకోవాలి కదా. అక్షంతలు పడకపోతే నాకు అసలు ఏం పని చేయదు అనమాట మైండ్. ఈరోజు అసలు నేను మూలలో ఏం పెట్టలేదు, మొత్తం ఎత్తేసి. ఎందుకో తెలుసా, మీరు చూస్తున్నారు కదా వీడియో అందుకు. మళ్ళీ మీరు మా అక్క పని చేసిద్ది ఇంట్లో అనుకోవద్దు, అంత బిల్డప్ ఏం లేదు. బాత్రూమ్ లో టైల్స్ క్లీన్ చేయడానికి కొత్త లిక్విడ్ ఒకటి కొన్నా ఫ్లిప్కార్ట్ లో, అది ట్రై చేసా మెరిసిపోతున్నాయి. కానీ మీకు చెప్పను, మళ్ళీ మీరు ప్రమోషన్లు అంటారు. నాకెందుకు అంత అవసరమా? పని అయిపోయింది, చేతులు బాగా కడుక్కొని కిందకెళ్ళి మొహం కడుక్కొని కొంచెం కడుపులో వేద్దాం అనుకునే కడుపులో ఉన్నది కాస్త తిప్పి బయటకు వచ్చిందిరా. ఉంటా ఇంకా.